హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బందర్ రుచులు. ఈరోజు బందర్ రుచులో టమాటా రైస్ చేయబోతున్నానండి. పిల్లల క్యారేజీకి కూడా ఇది చాలా ఈజీగా ఉండే టమాటా రైస్. చూడడానికి స్పైసీగా టేస్టీగా చేయడానికి ముందుగా ఒక బౌల్ టమాటా ముక్కలు తీసుకోవాలండి. దీనిలోకి ఒక స్పూన్ సన్నగా తరిగిన అల్లం తీసుకుని దానిలో పొట్టువలసిన ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. వీటిని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు టమాటా ముక్కల్ని అదే మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కూడా మిక్సీ పెట్టేసుకున్నానండి. ఇలా టమాటా గ్యూరీ తయారైన తర్వాత ప్యాన్ పెట్టుకునే స్టవ్ మీద దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోనండి. దీనిలో నేను 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసాను. దీనిలో బగారా కూడా కొద్దిగా వేసుకోవాలండి, మన ఇష్టం అండి అది. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. ఉల్లిపాయని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవుతున్న టైంలో కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు దీన్ని వేపుకోవాలండి. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయను ఫ్రై చేసుకున్నానండి. అప్పుడు మనకి అల్లము ఉల్లిపాయ మొత్తం అంతా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ టైంలో పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా అందులో వేసేసి అంతా కలిపేసుకోవాలండి. దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న 2 చిల్లీ కూడా తీసుకున్నాను. దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ తీసుకోవాలండి. నేను రైస్లో కూడా తీసేసుకున్నాను. రైస్లో కూడా సరిపడా ఒకసారి వేసేసుకున్నానండి. మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సరిపడా కారం కూడా తీసుకున్నానండి. నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కారం ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్ తీసుకోండి, లేదంటే 1 టేబుల్ స్పూన్ అయినా మీ ఇష్టం, అది కారం తినేవాళ్ళని బట్టి. ఇప్పుడు మొత్తం అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర దీనికి యాడ్ చేశాను. కొత్తిమీర కూడా మొత్తం అంతా కలిపేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలండి. ఇలాగా కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయ్యింది. దీనిలోకి నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఒక బౌల్ రైస్ తీసుకున్నాను. పొడిగా ఉన్న రైస్ తీసుకున్నానండి. ముందే పలుగ్గా వండుకొని పక్కన పెట్టేసుకున్నాను రైస్ని. ఇప్పుడు రైస్ మొత్తం వేసేసి కలిపేసుకోవాలండి. అన్నాన్ని మొత్తానికి టమాటా పట్టించేసుకోవాలండి. ఇలాగా కూర అడుగు నిండిపోతుంది కదండి, దాన్ని మొత్తం అంతా ఇలాగా కిందకే కలుపుకుంటా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత మిక్స్ చేస్తే ఈ టమాటా రైస్కి అంత బాగా పడుతుందండి. మొత్తం అంతా ఇలా పట్టించేసుకోవాలి. అంతా రైస్కి కూర పట్టేసిందండి. చూసారా, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ ఉంది. పిల్లలకి స్నాక్స్కి ఆఫీసుల కన్నా ఈజీగా అయిపోయే టమాటా రైస్ రెడీ అయింది. ఎంతో హెల్దీగా ఉండే టమాటా రైస్, టేస్టీ స్పైసీ టమాటా రైస్ రెడీ. ఇప్పుడు దీన్ని నేను హాట్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. మొత్తం అంతా ఇలా సర్వ్ చేసుకుంటామే. ఎంతో ఇష్టమైన టమాటా రైస్ రెడీ.